ఒలింపిక్స్ లో తెలుగు క్రీడాకారులు పతకాలు సాధించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. నేడు కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఏర్పాటు చేసిన ర్యాలీలో టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 నుంచి ప్యారిస్ కేంద్రంగా జరుగుతున్న ఒలింపిక్స్ లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటి పతకాలే లక్ష్యంగా ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటి మరోసారి భారతదేశ కీర్తిని చాటాలన్నారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ ఒలింపిక్ సంబంధించి టోపీలను పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఒలింపిక్స్ లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు, ఆంధ్ర రాష్ట్రం నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ర్యాలీలో క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కర్నూలులో ఒక 10-12 ఇండోర్ స్టేడియం కట్టాలని మేము కమ్యూనిటీ హాల్స్ దానిపైన ఇండోర్ స్టేడియం కట్టాలని ముందుకు పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆల్ కమ్యూనిటీ హాల్స్ని గవర్నమెంట్ ఆఫీసులో మార్చిపోయారు సార్. ఇటువంటివి జరగరాదు ఫ్యూచర్లో. దేనికై మనం పెట్టాము దానికే వాడుకోవాలి. సో మనం ఇండోర్ స్టేడియం దాని మీద ఆ బిల్డింగ్ల మీద భవనాల మీద కట్టేదానికి ఏమాత్రం అవకాశం ఉన్నా మరి దాని మీద కట్టి ప్రభుత్వం ఆక్యుపై చేసిన ఆఫీసుని వేరే దగ్గర చేర్చడం అది సబబుగా ఉంటుంది. సో ఇలా జిల్లాలకు ఏర్పాటు చేసేది కాకుండా మనం వెనక్కి పోతున్నాం. పిల్లలకు మనం ఇంకా ఎక్కువ సదుపాయాలు ఏర్పాటు చేసేది కాకుండా ఉన్నవి మనం కోరుతున్నాం. ప్రతి పల్లెలో ఒక ప్లే గ్రౌండ్ తయారైతే కానీ ఒలింపిక్ గేమ్స్లో ముఖ్యంగా ఒలింపిక్స్ అనేవి 1896లో గ్రీక్లో స్టార్ట్ అయినాయి. ఇది ప్రపంచ క్రీడా ఉత్సవము, మానవ జాతి మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి ఈరోజు పండగ వాతావరణము, ఈవెన్ దైవం అనుకూలించిన విధంగా చాలా సెలిబ్రియస్ క్లైమేట్ ఉంది ఇక్కడ. ఈ వాతావరణంలో మన ప్రియతమ నాయకుడు గారు మనందరికీ ఈ ర్యాలీకి జెండా ఊపడానికి రావడము మనం ఎంతో గర్వించడం జరిగింది. ఒలింపిక్ అసోసియేషన్ పిలుపు మేరకు నగరంలోని వివిధ క్రీడా సంఘాలు, క్రీడాకారులు, క్రీడాకారిణులు అలాగే బాలబాలికలు వచ్చి పాల్గొనేందుకు చాలా సంతోషం. మా కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు, డాక్టర్ శంకర్ శర్మ గారు, అలాగే ఏపీఎస్పీ 2nd బెటాలియన్ మహబూబ్ బాషా గారు వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్ ఇచ్చి వాళ్ళ ప్రేరణగా నిలిచి ర్యాలీలో చివరి వరకు పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే క్రీడా సంఘ అధ్యక్ష కార్యదర్శులు కూడా వీరికి బాగా కోఆపరేట్ చేసి ఉత్సాహపరిచి